అతని కుమారులను గురించి తెలియజేసినటువంటి గ్రంథమే లేవియ కాండము. అందుకే ప్రత్యేకంగా లేవీల యొక్క లేవి గోత్రం యొక్క పేరు పెట్టి వ్రాసినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే ఇది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా క్రొత్త నిబంధన మనం చూస్తాం, హెబ్రీ పత్రిక అంటాడు. అంటే హెబ్రీలు అంటే ఎవరండి? హెబ్రీల పత్రిక, ఇజ్రాయేలీల పత్రిక అని ఉందా? హెబ్రీల పత్రిక అంటే వీళ్ళందరూ, హెబ్రీలు అనగానే పూర్వమందు అబ్రహాము సంతానం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు జనాంగం అందరినీ ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట. ఇక్కడ హెబ్రీలు అన్న పదాన్ని హెబ్రీ పత్రికలో ఎందుకు వాడాడు అంటే, ఇశ్రాయేలీలు ఇశ్రాయేలుగా పిలువబడక మునుపు హెబ్రీలు వాళ్ళు ఎలా పిలువబడ్డారు? హెబ్రీలుగా పిలువబడ్డారు. ఆ హెబ్రీలుగా పిలువబడినటువంటి వారు ఇశ్రాయేలీలుగా పిలువబడిన తర్వాత వారి యొక్క ప్రయాణంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అలా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని తిరిగి యేసుక్రీస్తు వారికి ఆపాదిస్తూ, ఓ హెబ్రీయులారా, ఇదిగో ఆ ధర్మశాస్త్రం అంతయు కూడా యేసయ్యను గూర్చి చెబుతుందని వివరించాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికను పెట్టారు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు లేవీ కాండము గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు లేవీలందరూ కూడా వారు చేయాల్సినటువంటి క్రియలేంటి, వారు ఎలా ఉండాలి, తమ్మును తాము ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రంగా ఉండాలి, ప్రజలను ఏ విధంగా పరిశుద్ధపరచాలి, ప్రజలకు ఏ ఏ కార్యక్రమాలను వారు చెప్పాలి, విధులను, పద్ధతులను, న్యాయ విధులను, అలాగే సంఘంలో జరగాల్సినటువంటి అర్చన ఆరాధులను, ప్రతి దానిని కూడా ఏం చేశాడండి ఆయన ఈ లేవియ కాండంలో వివరించుకుంటూ వచ్చాడు. అలా 22వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు ప్రియమైన వారలారా, ఈ 22వ అధ్యాయములో మరలా వీళ్ళకి చెబుతున్నటువంటి కొన్ని విషయాలను అండ్ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం చూసినప్పుడు, ఎవరైతే లేవీలు ఉంటారో, యాజకులుగా ఉంటారో, వాళ్ళకి ఒకవేళ కుష్ఠరోగం వస్తే ఏం చేయాలి, వాళ్ళ శరీరం అందు స్రావం ఉంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈ 22వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. అంటే ఇంతకు ముందు అధ్యాయాల్లో మనం విన్నాం, ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన శరీరంలో రక్తస్రావం ఉంటే, తన శరీరానికి గాయపడితే లేదా కుష్టు వస్తే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన చెప్పిన సందర్భాలను మనం విన్నాం. అలాగనే ఇక్కడ మరి యాజకులకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలను యాజకుల కొరకు కూడా దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అలాగనే యాజకులు తినాల్సినటువంటి ఆహారము, యాజకులు వేటిని తినాలి, వేటిని తినకూడదు, ప్రతిష్ఠింపబడినటువంటి ఆహారంను ఏ సందర్భంలో తినాలి, ప్రతిష్ఠింపబడినటువంటి ఆహారం ఏ సందర్భంలో తినకూడదు. అలాగనే యాజకుని కుమార్తెకు, అన్యజనుల కుమార్తెకు పుట్టినటువంటి వారు ఏమని పిలువబడతారు, ఈ సందర్భాలన్నీ కూడా మనకు ఈ 22వ అధ్యాయంలో ఉండడం మనము చూస్తాం ప్రియమైన వారలారా. అలాగనే ఇక్కడ ఎవరు దేవునికి బలులు అర్పించాలి, ఎవరు బలులను అర్పించకూడదు, అర్పించినప్పుడు వేటిని అర్పించాలి, వేటిని అర్పించకూడదు, అర్పించేటువంటి జంతువులలో ఎలాంటి లక్షణాలు ఉండాలి, వీటన్నిటిని గురించి కూడా ఈ 22వ అధ్యాయంలో మరలా రిపీటెడ్గా చెబుతున్నాడు. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, బలుల్లో ఎలాంటి జంతువులు వాడాలి, ప్రతి దానిని కూడా మనం మాట్లాడుకొని ముందుకు వెళ్ళాం. అయితే మరొకసారి యాజకులకు కూడా ఆయన చెబుతున్నటువంటి విషయాలను మనం చూస్తాం. ఇక 21వ వచనానికి వచ్చేసరికి అక్కడ మొక్కుబడులను గూర్చి కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం మనం. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే కానీ, స్వేచ్ఛార్పణం అర్పించుటకే కానీ, సమాధాన బలి రూపముగా గోవునైనను, మేకనైనను, గొర్రెనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు అది ఎలా ఉండాలి, నీవు దేవునికి అర్పణ తెచ్చినప్పుడు ఆ అర్పణ ఏమవ్వకూడదు, దోషము లేనిదై ఉండాలి. ఏంటి, ఒక 10 కేజీల మేక ఉంది, ఇంకొకటి 10 కేజీల మేక ఉంది, ఒకదానికి దోషం ఉంది, ఇంకొక దానికి దోషం లేదు. ఏదైతే ఏంటి ఒకటే సైజు కదని అనుకోకూడదు. నువ్వు చాలామంది దేవునికి ఇచ్చేటువంటి వాటిలో నలిగిపోయి, చిరిగిపోయి, పనికొస్తాదో రాదు అనుకుని కూడా కానుకలేసిన వారు ఉంటారు. ఏంటి, దాని విలువ తగ్గదు. కానీ ఇచ్చేటువంటి మనసును ఆయన చూస్తున్నప్పుడు, ఇచ్చేటువంటి క్రమాన్ని ఆయన చూస్తున్నప్పుడు దోషము గలదే కానీ ఆయన ఏమంటాడండి, దోషము లేనిదై ఉండాలి. నువ్వు ఇచ్చేటువంటి దానిలో దోషము లేనిదై ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి. అది ఏమై ఉండకూడదు. 22వ వచనం అంటాడు, గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డల గలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వారిని యెహోవాకు అర్పించకూడదు. అలాంటి వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చెయ్యకూడదు. తర్వాత కురూపి అయినను, కురూపి అంటే అందవికారంగా ఉంటుంది, కురూపి అయిన కోడినైనను, గొర్రె మేకల్లోనిదైనను దానిని స్వేచ్ఛార్పణగా మీరు
అర్పించకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందలోనైనను దానిని స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చును, కానీ మొక్కుబడిగా దానిని ఏం చేయకూడదు. స్వేచ్ఛార్పణం అంటే ఊరికి నేను దేవుడికి ఇచ్చేస్తున్నాను నేను అని ఇచ్చేయచ్చు, కానీ ప్రత్యేకంగా ఇది పణాల దానికోసం ఇదిగో ఇది ప్రత్యేకంగా దహన బలి, ఇది పాప పరిహారార్థ బలి, ఇది మొక్కుబడి అన్నట్లుగా మాత్రం నువ్వేం చేయకూడదు, ఇవ్వకూడదు. ఓరకనే ఇచ్చేయచ్చు దేవునికి, ఓరకనే, అంతే తప్ప మొక్కుబడిగా మాత్రము దానిని మీరు అర్పించకూడదని. అలా మీరు కిందకి వచ్చేసరికి ప్రియమైన వారు ఇవన్నీ కూడా అర్పణల గురించి ఆయన చెబుతూ ఉంటాడు. ఆ అర్పణలు తినేటువంటి దానిని గురించి కూడా చెబుతూ 32వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ విషయం. నా పరిశుద్ధ నామమును మీరు ఏం చేయకూడదు, హలో ఏం చేయకూడదు, నా పరిశుద్ధ నామమును మీరు అపవిత్రపరచకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని యొక్క పరిశుద్ధ నామమును అపవిత్రముగా ఎంచితే ఏం జరుగుతుంది, ఆయన నామమును అపవిత్రంగా చేస్తే ఏమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించేస్తూ ఉంటాం. దేవుని యొక్క నామమును మనం ఏం చేస్తూ ఉంటామండి, మాట్లాడిస్తూ ఉంటాం. అంటే పిల్లలకి యేసు అని పేరు పెట్టి ఒరే యేసు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఏమని పిలుస్తారు అంటే పేరు పెట్టడమే పెద్ద తప్పు. రెండోది మరలా పిలుపు కూడా ఎలా ఉంటుందండి, పోనీ నువ్వు ముద్దుగానే పిలవచ్చు, కానీ ఆయన నామం అక్కడ ఏమైపోతుంది, వ్యర్థంగా ఉచ్చరింపబడుతుంది. అర్థమవుతుందా, ఎలా ఉచ్చరింపబడుతుంది, వ్యర్థముగా. అందుకే ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కొంతమంది దొంగ ప్రమాణాలు చేస్తారు, దేవుడి మీద ఒట్టు అంటారు. పేరు చెప్పలేదు కదండి అనుకోవచ్చు, నీ దేవుడు ఏ దేవుడు తెలుసు కదా, నువ్వు నమ్ముతున్న దేవుడు ఏ దేవుడు తెలుసు కాబట్టి ఆ దేవుడి మీద నువ్వేం చేస్తున్నావు, ఒట్టు పెట్టుకుంటున్నావు. అసలు దేవుడి మీద ఒట్టేయచ్చా, ఆయన నామమును దేవుని తోడండి, దేవుని తోడండి, దేవుని మాటతో దేవుని నామం తోడండి అంటారు. తప్పు. అలా ఆయన నామమును వ్యర్థముగా ఏం చేయకూడదు, ఉచ్చరింపకూడదు. ప్రియమైన వారలారా, అలా వ్యర్థముగా ఉచ్చరించడం అనేది మంచిది కాదు. రెండోది, చాలామంది తుమ్ములు వచ్చాయనుకోండి ఏం చేస్తారండి, అచ్చం ఏసయ్య అంటారు. ఏమంటారు అంటే తుమ్ముకు కూడా ముందు ఏం పెట్టారు, ఏసయ్యని పెట్టాం. వెనకాల కూడా గట్టిగా తుమ్ము వచ్చినా గట్టిగా దగ్గు వచ్చినా అంటే దేవుని తలచుకోవడం తప్పని నేను చెప్పను, కానీ ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచే కదా వచ్చింది, అన్ని జనుల నుంచి వచ్చిన ఆచారమే కదా. అంటే వాళ్ళు తుమ్మినప్పుడు ఆ పదాన్ని విని మనం ఆ పదానికి మన దేవుడిని యాడ్ చేసుకున్నాం, అంతే తేడా, ఏం లేదు. వ్యర్థమైన వాటి దగ్గర దేవుని యొక్క నామాన్ని ఏం చేయకూడదు, అపవిత్రపరచుకొనకూడదు. ఎందుకు, నా పరిశుద్ధ నామమును పరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటున్నాను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి యెహోవాని నేనే చెప్పండి. ఆయన నామముని మీరు ఎన్నటికీ కూడా ఏం చేయకూడదు, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, వృధాగా మాట్లాడకూడదు, వేస్ట్గా మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. ఇశ్రాయేలుడు తెలుసా, ఆయన నామము ఇదిగో యెహోవా అనేటువంటి నామం వినబడగానే ఇశ్రాయేలు అందరూ తలలు ఏం చేసేవారండి, ఎన్ని పనుల్లో ఉన్న వెంటనే దిగేసి తలల కిందకి పెట్టి ఏం చేసేవారు, మోకరించి తల సాష్టాంగ నమస్కారం చేసేవారు. నామం వినబడితేనే దడవాళ్ళకి యెహోవా అనే నామం అంటే. మనం ఏం చేస్తాం, సరిగ్గా పలకం, వ్యర్థంగా ఉచ్చరిస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా మాట్లాడిస్తూ ఉంటాం. నిజంగా మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం, కానీ పాత నిబంధనలో ఉంటే ఏం జరుగునో తెలుసా, రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. అది విషయం, అర్థమైందా. ఏదో వీడు తుమ్మొచ్చినప్పుడు దేవుడిని అడ్డెట్టాడు, ఇక్కడ వీడిని ఏం చేయాలి, ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. దైవదూషణ ఏం చేశారు ఇక్కడ, దైవదూషణ. అన్నిటికంటే మహాపాపముగా ఎంచినటువంటి దినాలవి. ఎందుకంటే వారికి తెలియదు, ఇశ్రాయేలీయులకు న్యాయ విధులు అనేవి కట్టడలు అనేవి తెలియదు, దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలియదు. కాబట్టి వాళ్లకు దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఏం చేయాలనుకున్నాడు, చెప్పాలనుకున్నాడు. అలా చెబుతూ ఆయన నామమును గూర్చి ఆయన గొప్పగా చెబుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఆయన నామమును దూషించినప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, వాడిని పాలెం వెలుపులకు తీసుకొని వెళ్ళి వినినోళ్ళందరూ వాడి మీద చేతులుంచి వాడిని రాళ్లతో చావగొట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా, నేను యెహోవాను నా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, యెహోవా నామమును దూషించకూడదు. ఎవరైనా దేవుని నామమును దూషిస్తే అది మరణదండనం. ఏంటి, రాజద్రోహం, దేశద్రోహం. తెలుసా, ఈ రెండు ద్రోహాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఉరిశిక్ష అనే దానిని ఇప్పుడు రద్దు చేశారు, కానీ రెండు విషయాల్లో మాత్రం ఉరిశిక్ష వేస్తారు. ఒకటి దేశద్రోహం, రెండోది రాజద్రోహం. అంటే మన నాయకులకి లేదా మన పరిపాలకులకి వ్యతిరేకంగా ఏదైనా యాక్టివిటీ చేసినా, అలాగే రెండోది మన దేశానికి వ్యతిరేకంగా చేసిన, పరిపాలకులకు వ్యతిరేకంగా చేసిన కొంతవరకు క్షమించే పరిస్థితి ఉంటుంది, కానీ దేశానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రము
క్షమాపణ ఉండదు. రెండోది వాళ్ళని ఏమంటారు తెలుసా? టెర్రరిస్ట్ అంటారు. ఏమంటారు అంటే వీడు ఆటంకవాది అని ముద్ర వేసేస్తారు, వానికి ఉరిశిక్ష విధిస్తారు. ప్రియమైన వారలారా, దైవ దూషణ కూడా అంతే కఠినమైనది. దేశద్రోహము, దైవద్రోహము, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలన్న సంగతిని మీరు మర్చిపోకండి. ఆయన ఈ నియమాలన్నిటిని కూడా ఇశ్రాయేలులకు వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. తర్వాత అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 23వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలమునివే, ఈ కాలమునందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. ఏ కాలాలు ఇవి? నియామక దినాల గురించి చెప్పట్లా, గమనించాలి. నియామక దినాలు వేరే, నియామక కాలాలు వేరే. నియామక దినాలు అనేవి రోజుల్లో చెప్పబడేవి, నియామక కాలాలు అనేవి సంవత్సరాలలో వచ్చేటువంటివి. రోజుల్లో చెప్పే నియామక కాలం అంటాడు చూడండి. ఇదిగో 6 దినములు మీరు కష్టపడి 7వ దినమును మీరు ఏం చేయాలి? విశ్రాంతి దినమును ఆచరించాలి. ఇదేం దినము? విశ్రాంతి దినం. ఇది నియామక దినములు. ఏం దినములు ఇవి? నియామక కాలములు అయ్యేసరికి ఇట్లా రావు, అవి సంవత్సరాలలో వస్తాయి. ఎలా వస్తాయి? కాలములు సంవత్సరాలలో. 6 సంవత్సరాలు పండించుకోండి, 7వ సంవత్సరాన్ని భూమిని వదిలేయండి. ఇదేం కాలం ఇది? నియామక కాలం, విశ్రాంతి సంవత్సరం. ఏం సంవత్సరం ఇది? విశ్రాంతి సంవత్సరం. ఈ నియమాలను గురించి తెలియజేసేదే ఈ 23వ అధ్యాయం. గమనించాలి, ఈ 23వ అధ్యాయములో ఎట్లాగైతే మొదటి దినం నుంచి 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకుంటామో, అలాగనే మొదటి 6 సంవత్సరాలు పంటల విషయంలో కానివ్వండి, మిగిలిన భూముల విషయంలో కానివ్వండి, పొలాల విషయంలో కానివ్వండి, వృక్ష సంపద విషయంలో కానివ్వండి, వీటి విషయంలో 7వ సంవత్సరం అది విశ్రాంతి సంవత్సరం, మహావిశ్రాంతి సంవత్సరం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? మహావిశ్రాంతి సంవత్సరం. గమనించాలి, మహావిశ్రాంతి కాలం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మహావిశ్రాంతి దినం అది యేసుక్రీస్తు వారు మరణించినటువంటి పస్కా దినం. ఏ దినం అది? యేసుక్రీస్తు వారు మరణించినటువంటి పస్కా దినము. అంటే అది మహావిశ్రాంతి దినం. ఆ మహావిశ్రాంతి దినానికి పూర్వము, ముందు దినమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించినట్లుగా మనం చూస్తాం. మరలా అలాంటివి మహావిశ్రాంతి కాలంలో ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి వస్తే, మరలా 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు కూడా మరలా మరొకసారి వస్తుంది. అర్థం చేసుకుంటున్నారా? కాలాలు, దినాల గురించి చెప్పట్లా. ఏంటివి? కాలములు. ఈ నియామక కాలంలో 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలాగా ఏంటి 6 ఏళ్ళ తర్వాత 7వ సంవత్సరం, అంటే 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సంవత్సరం 50వ సంవత్సరం. నార్మల్గా దినాల్లో అయితే 50వ దినము వస్తుంది. ఆ 50వ దినాన్ని పెంతుకోస్తు పండగ దినం అని చెప్తాం మనం. ఏం దినము? పెంతుకోస్తు పండగ. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మహావిశ్రాంతి కాలము అని రాయబడింది. ఏదంటే సంవత్సరముల విశ్రాంతి కాలం. అది ఎన్ని సార్లకు ఒకసారి వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒక మాటలో చెప్పాలి, 49 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కాలము. దాని గురించి కూడా ఈయన చెబుతూ ఉన్నాడు. ఆ కాలంలో ఏ పండుగను ఏ టైంలో చేసుకోవాలి, ఏ పండుగను ఏ విధంగా చేసుకోవాలి, పండుగలను గురించి కూడా ఆయన వివరణిస్తాడు. మనము ఒక పండుగను గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది ఓవరాల్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను నేను. ఏ అధ్యాయంలో దేవుడు ఏ విషయాలు చెబుతున్నాడు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణం చేయాలి, 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడాలి, అందులో జీవనోపాధి అనే ఏ పని కూడా మీరు చేయకూడదు. ఇది విశ్రాంతి దినమును కూర్చున్నటువంటి ఆచారముగా, పద్ధతిగా దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడండి. అలాగనే 10వ వచనానికి వచ్చేసరికి, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీకిచ్చుచున్న దేశమును మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మొదటి పంటలో ఒక పనును యాజకుని యొద్దకు ఏం చేయాలి మీరు? అంటే మీరు పంట కోసినప్పుడు, మీ పొలంలోనికి వెళ్ళి మీ చెట్ల యొక్క ఫలాలను కోసినప్పుడు మొట్టమొదటి ఫలం ఎక్కడికి తీసుకొని రావాలి? యాజకుని దగ్గరికి, కనుక దేవుని సన్నిధికి దానిని ఏం చేయాలి? తీసుకొని రావాలి. ఎందుకు తీసుకొని రావాలంటే, దేవుడు మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడించవాలంటే సమర్పిస్తాడు. ఆ పనును దేవుని సన్నిధిలో, ఇదిగో ప్రభువా ఈ పనును ఏం చేశారు వీళ్ళు? తీసుకొని వచ్చారని దేవుని సన్నిధిలో వారి నిమిత్తము దేవుడు ఆ దేవుని యొక్క సన్నిధిలో యాజకుడు సమర్పిస్తూ ఉంటాడు. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించాలి. విశ్రాంతి దినం తర్వాత రోజున దాన్ని అల్లాడించాలి. విశ్రాంతి దినం తర్వాత దినం అంటే ఏంటి? ప్రథమ ఫలముల పండగ వస్తుంది. అది దాన్ని ఏమంటారు? దాన్ని ప్రథమ ఫలముల
పండగ అంటే ఆదివారం. ప్రథమ ఫలముల పండుగ ఏంటి మరలా? దీని గురించి, పండుగలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీటిని మనము వివరించుకుంటూ ముందుకు వెళదాం. ఇలా ఈ అధ్యాయం అంతా చూస్తే ఏ పండుగలో ఏమి తినాలి, ఏ పండుగలో ఎలా తినాలి అన్న దాని గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయాలుగా మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూడొచ్చు. ప్రియమైన వారలారా, నేను దీన్ని కూడా స్కిప్ చేస్తాను. ఎందుకంటే పండుగలలో ఏమేమి కావాలి, ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ప్రతి దానిని కూడా నేను సెపరేట్గా మీకు ఒక టాపిక్ వైజ్గా నేను చెప్తాను. కాబట్టి మొత్తం పండగలన్నీ కూడా ఇందులో ఇక్కడ రాయబడ్డం మనము చూస్తూ ఉంటాం. ఇకపోతే తర్వాత మీరు చూడండి నెక్స్ట్ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇక్కడ ప్రత్యక్ష గుడారము దగ్గర చేసేటువంటి సేవా పరిచర్యల నిమిత్తం ఆయన రాయిస్తున్నాడు. మళ్ళీ దేని గురించి రాస్తున్నాడు? ప్రత్యక్ష గుడారంలో జరగాల్సినటువంటి సేవా పరిచర్యలు. దీని గురించి చెప్పలేదు. ప్రత్యక్ష గుడారంలో చేయవలసినటువంటి సేవా పరిచర్యలు. ప్రత్యక్ష గుడారంలో దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. దీపస్తంభం ఉంది కదా, ఆ దీపస్తంభము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతున్నటువంటి దీపస్తంభము ఎలా ఉండాలి, దానికి ఎలాంటి నూనెను వాడాలి, ఏ విధంగా దంచినటువంటి నూనె కావాలి, ఏ నూనె పడితే ఆ నూనె వేసేయచ్చా, ఏది పడితే అది వేసేయచ్చా? నో, ఏది పడితే అది దేవుని సన్నిధిలో వేయడానికి లేదు. ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలములో వెలిగించేటువంటి దీపం. బయట ప్రపంచమంతా వెలుగ్గా ఉంటే లోపల గాఢాంధకారం ఉంటుంది. ఆ గాఢాంధకారంలో వెలిగించేది కేవలం ఒకే ఒకటి దీపస్తంభం. కాబట్టి దాని కొరకు ఏం చేయాలి? స్వచ్ఛమైనటువంటి నూనెను వాడాలి. ఎలాంటి దాన్ని వాడాలి ఏంటి అన్న దాని గురించి ఆ దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి నూనెను, ఒలివ నూనెను కానివ్వండి, లేదా అక్కడ ప్రత్యేకంగా రాయబడినటువంటి నూనెను కానివ్వండి, దానిని మాత్రమే అక్కడ వాడాల్సిన విధముగా దేవుడు వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఒక వ్యక్తి దేవుని నామాన్ని దూషించడం మనం చూస్తాం. ఒక చిన్నవాడు యెహోవా నామమును దూషించగా కొంతమంది ఏం చేశారు? దానిని విన్నారు. అది ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి వాళ్ళే, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళే. అప్పుడు మరి దేవుని నామాన్ని దూషించకూడదని ముందు అధ్యాయంలో చెప్పాడు కదా. మరి ఈ అధ్యాయంలో ఒక చిన్నవాడు యెహోవా నామమును దూషించినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని వస్తారు. అయ్యా, ఈ వ్యక్తి యెహోవా నామమును దూషించగా మేము విన్నాం, మరి ఈ వ్యక్తికి శిక్ష ఎలా ఉంటుందని అడిగినప్పుడు ఆ వ్యక్తిని దేవుని సన్నిధిలో ఉంచండి. దేవుడు ఏం చెబితే దానిని వాడి పట్ల ఏం చేద్దాం? మనము చేద్దాం. ఎందుకంటే చెప్పడం అయితే చెప్పాడు, కానీ దాన్ని ఆచరించేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. అందుకనే దేవుని సన్నిధిలో వాడిని ఏం చేశారండి? యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకున్న వరకు వాడిని ఏం చేశారట? కావలిలో ఉంచారు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, శపించిన వారిని పాలెం వెలుపలకు తీసుకొని వెళ్ళండి. ఎవరైతే నా నామమును దూషించాడో వాడిని ఎక్కడ తీసుకొని వెళ్ళాలి? పాలెము వెలుపలకి మీరు తీసుకొని వెళ్ళండి. వాని శాపవచనమును వినిన వారందరూ కూడా వాని తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజము వారిని ఏం చేయాలి? రాళ్లతో. ఎందుకు చంపమన్నాడు అంటే దేవుడంటే ఏంటో భయం ప్రతి ఒక్కరు కూడా రావాలి. దేవుని నామం అంటే భయం రావాలి ప్రతి ఒక్కరికి. అంతకుముందు వాళ్ళకి తెలియదు. దేవుడేంటి, దేవుని యొక్క నామం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన శక్తి ఏంటి తెలియదు. కాబట్టి ఇక మీదట ఎవరైనా వ్యర్థంగా ఆయన నామం ఉచ్చరించడం జరిగితే, ఆయన నామమును శపిస్తే, దేవుణ్ణి శపిస్తే వాడు పాప శిక్షను ఏం చేస్తాడు? భరిస్తాడు. వాడు ఏం శిక్షణ భరిస్తాడు? పాప శిక్షను. ప్రియమైన వారలారా, ఎవరైనా మీరు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఒకవేళ మీరు మిమ్మల్ని వారు దూషించారనుకోండి, మిమ్మల్ని వారు నిందించారనుకోండి, వారు ఎవరిని దూషిస్తున్నారు? దేవునిని దూషిస్తూ ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తం మనం ఏం చేయాలో తెలుసా? వాళ్ళు దేవుని దూషించారని వదిలేకండి, వారి నిమిత్తం ప్రార్థన చేయాలంటున్నాడు. వాడు పాప శిక్షను వాడు ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. వాడిని క్షమించమని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వానికి మరణశిక్ష విధించేటువంటి నియమం ఉంది. వానికి మరణశిక్ష విధించేటువంటి ఆ పద్ధతిని అక్కడ ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఒక జంతువును ఒక వ్యక్తి చంపితే శిక్ష ఏంటి, ఒక మనిషిని ఇంకొక మనిషి చంపితే వచ్చిన శిక్ష ఏంటి, యాక్సిడెంటల్గా చంపబడితే శిక్ష ఏంటి, లేదా కావాలని చంపేస్తే శిక్ష ఏంటి, వీటిని గూర్చి ఇక్కడ మరి ప్రతిదాన్ని కూడా ఆయన చెబుతూ శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యి పోతే చెయ్యి, కాలు పోతే ప్రాణం, పోతే ప్రాణము. ప్రతి దానిని కూడా ఒకదానికొకటి వంతులుగా దేవాతి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇదిగో ఎవడైనా కావాలని కన్ను పొడి చేస్తే నువ్వు కూడా ఏం చేయొచ్చు? వాడిని తగువులోకి తీసుకెళ్ళి మరీ పొడి చేయొచ్చు. వాడిని ఎవడైనా నీ పన్ను విరగొడితే, నిన్ను కొట్టి నీ పన్ను విరగొడితే వాడిని తగువులోకి తీసుకొచ్చి వాడిది కూడా నువ్వేం చేయాలి? కంటికి కన్ను, పంటికి పన్ను అంటే ఇదే.
కాబట్టి ఇదిగో ఈ నియమం మీకు ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఎదుటివాడిని కొట్టడానికి 100 సార్లు ఏం చేస్తాడు? ఆడిని కొట్టి వాడు పొన్ను ఎరగొట్టుకునే బదులు నా పొన్ను నేను ఎరగొట్టుకుంటే మంచిది అనుకోడు. అంతే కదండి. ఇప్పుడు వాడి పొన్ను ఎరగొట్టిన ఆనందంలో ఉండగానే తర్వాత ఎవడి పొన్ను ఇరిగిపోద్ది? ఎందుకు వచ్చిన బాధ? నా పొన్ను నేను ఎందుకు విరగొట్టుకోవాలి? ఇప్పుడు అవతలడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు అవతలడు కన్ను నేను కోపంతో కొట్టేశాను అనుకోండి, కోపంతో కొట్టేసాడు, ఆడ కన్ను పోయింది. ఇప్పుడు తగులోకి వచ్చిన తర్వాత ఏం తీసేయాలి? ఇప్పుడు నా కన్ను తీసేయాలి. కన్ను తీసి ఆడికి పెట్టడానికి లేదు, ఇక్కడ హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు నా కన్ను కూడా ఏం చేయాలి? సమాజం అంతా చూస్తుండగా వాడి కన్నును కూడా ఏం చేయాలి? తీసేయాలి. ఇప్పుడు ఆడి కన్ను పగలగొట్టానని ఆనందమా, లేదంటే నా కన్నును నేనే పగలగొట్టుకున్నానని బాధ? చెప్పండి. ఇప్పుడు నా కన్ను నేనే, ఇప్పుడు ఏం చేస్తాడు? తప్పు చేయడానికి కూడా 100 సార్లు ఏం చేస్తాడు? వాడు ఆలోచిస్తాడు. నా కన్ను పోయినా పర్వాలేదు, అవతలోడు కన్ను మాత్రం బాగోకూడదని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా? లేరండి? నాకేం జరిగిన పర్వాలేదు, అవతలోడు మాత్రం బాగుపడకూడదు, అవతలోడు మాత్రం బాగోకూడదు. చాలామంది నేటికి కూడా ఉన్నారు. మీకు కూడా అలా అనుకుంటే నా కన్ను పోయినా పర్వాలేదు, మీ కన్నే పోద్ది. అవతలోడు ఏమైపోయినా పర్వాలేదు, నేను నాశనమైన పర్వాలేదు, కానీ అవతలోడు మాత్రం క్షేమాన్ని నేను చూడలేను అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ నాశనం ఎవరిది? ఈ పాయింట్ బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పటికే కంటికి కన్ను పంటికి పన్ను అంటే అవతలోడు నాశనాన్ని నువ్వు కోరుకున్నావు అనుకోండి, ఆ నాశనం ఎవరి దగ్గరకు వస్తుంది? ఇప్పుడు మన దగ్గరికే. అంటే ఎదుటివాని నాశనాన్ని ఎప్పటికీ కూడా నువ్వు ఏం చేయకూడదు. మరి ఎదుటివాడిని ఆశీర్వాదం కోరుకున్నావు అనుకో, ఎదుటివాడిని దీవించమని ప్రార్థించామనుకోండి, మరి ఇది వచ్చినట్లు అది రాదండి. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? అవతలోడు అర్హుడైతే నీ ప్రార్థన బట్టి దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. అతనికి ఇచ్చినప్పుడు నీ కోసం ప్రార్థించిన వాడు అతనే కాబట్టి ఇతనికి కూడా సేమ్ ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు? ఒకరోజు సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు, సొలొమోను నీకేం కావాలి నా కుమారుడు కోరుకో అంటే ఏమంటాడండి? నీ జనులైనటువంటి ఇశ్రాయేలుని పరిపాలించడానికి జ్ఞానం ఇవ్వన్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? అరే నువ్వు ధనాన్ని కోరుకోలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు, ఐశ్వర్యంను కోరుకోలేదు, ఏంటి మణుల మాణిక్యాలు కోరుకోలేదు, ఏమి కోరుకోలేదు, నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగావు కాబట్టి ఇదిగో ఇవన్నీ కూడా నీకేం చేస్తున్నాను? తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు. నీకు ఇచ్చేస్తాను, నువ్వు అడగనవన్నీ కూడా నీకు ఇస్తున్నా అన్నాడు. భూమి మీద నీకంటే జ్ఞానవంతుడు ఎవరో కూడా. అంటే మనం అడిగే ప్రతీది కూడా దేవునికి ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి, ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు కోరే ప్రతిదీ నీ శత్రువునైనను సరే, కొత్త నిబంధన ఏమని చెబుతుంది మనకు? నీ శత్రువునైనా సరే నువ్వు క్షమించి వాడిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించు, అవసరమైతే వాని కొరకు సైతం నువ్వేం చేయాలి? యేసయ్య పెట్టాడు ప్రాణం. దూషించిన వారి కొరకు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రాణం పెట్టారు. నిందించిన వారి కొరకు, మతోన్మాదుల కొరకు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ప్రాణం పెట్టాడు. మరి ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుడు మనకు నేర్పించలేదా? యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఏమంటాడు? మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణం బద్దులై ఉన్నారు. మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ప్రాణం బద్దులై ఉన్నారు. మీరు పెట్టాలి. నేను పెట్టాను, మీరు కూడా ప్రాణం పెట్టండి. నేను ఇచ్చాను ప్రాణం, మీరు కూడా ప్రాణం ఇవ్వండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు చూస్తే, ఒకవేళ ఎవడైనా ఒక జంతువును చావగొట్టిన వాడు దాని నష్టాన్ని ఇచ్చుకోవాలి. నరహత్య చేసిన వాడికి మరణశిక్ష విధించాలి. మీరు పక్షపాతం లేకుండా మీరేం చేయాలి? మీలో ఉన్న మీ సహోదరులకు కానీ పరదేశులకు కానీ మీరు తీర్పు తీర్చాలి. నేను యెహోవాను అంటున్నాడు ఆయన. ప్రియమైన వారలారా, ఇలా 24వ అధ్యాయంలో ఈ యొక్క మరణశిక్షల గురించి, తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలో ఆయన తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 25వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వారలారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన చెబుతూ ఉన్నాడు. ఇది నేటికి కూడా ఇశ్రాయేలు దేశంలో వారు పాటిస్తున్నారో లేదో నాకు అయితే తెలియదు, కానీ మంచి పద్ధతిని దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని ఒకసారి మనము చదువుకుంటూ ముందుకు వెళదాం. 25వ అధ్యాయం 1వ వచనంలో, సీనాయి కొండ మీద యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును. ఇప్పుడు చూడండి, మనం ఆంధ్ర ప్రాంతం నుంచి ఒరిస్సాలోకి వచ్చాం. ఒరిస్సాలో మనం ఏం చేస్తున్నామండి? నివాసం చేస్తున్నాం. ఈ ఎంతసేపు చూసినా ఆంధ్ర కోసమే కదా ప్రార్థన చేయడు. మీరు నివసించేటువంటి ఈ ప్రాంతం కూడా దేవునిదే. ఈ ప్రాంతం కూడా దేవుడు మీకు ఇచ్చాడంటే ఇది మీదే, మీ ఊరే, మీ గ్రామమే, మీ పట్టణమే. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి? ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ కూడా దేవుని యొక్క కాలములను ఆచరించాలి. అంటే ఇలా ప్రార్థనకు రావాలి, ఒక మందిరం కట్టుకోవాలి, అక్కడ కూర్చొని దేవుని నామమును ఆరాధించాలి, సువార్తను ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళిన ఈ నియమాలు మాత్రం మీరు ఏం చేయకూడదు? మానేయకూడదు అని చెప్పడం కోసం 25వ అధ్యాయంలో చెబుతున్నాడు. మీకిచ్చుచున్న దేశంలో మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరించాలి.
అంటే కనాను దేశం చేరుకున్నటువంటి వాళ్ళు 6 సంవత్సరములు నీ చేనును విత్తవలను, 6 సంవత్సరాలు నీ ఫలవృక్షముల తోటలను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. కానీ 7వ సంవత్సరం భూమికి ఏం కాలము? మహావిశ్రాంతి కాలము. 7వ సంవత్సరం ఏం చేయకూడదు? నీ పంటలను నువ్వు పండించకూడదు, నీ భూములను అలా వదిలేయాలి, నీ ఫలవృక్షములను అలా వదిలేయాలి. మరి వదిలేస్తే మనకు నష్టం కదండి అంటే మీరు ఏమి నష్టపోరు. 6వ సంవత్సరంలోనే 6వ సంవత్సరానికి 7వ సంవత్సరానికి 8వ సంవత్సరానికి కావలసినటువంటి పంటను నేను ఏం చేస్తాను? మీకు ఇచ్చేస్తాను. 7వ సంవత్సరాన్ని మాత్రం మీరు ఏం చేయండి? మంచి ఆలోచన నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే భూమిని అలా వదిలేస్తేనే భూమి క్షారం వస్తుందండి. మన వాళ్ళు చూడండి, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 నెలలు ఏం చేయరండి? ఫిషింగ్కి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? అది బ్రీడింగ్ టైం. ఏంటి? చేపలు గుడ్లు పెట్టేటువంటి టైం, చేపలు చిన్న చిన్న చేపలను పిల్లల్ని చేసేటువంటి టైం. ఆ టైంలో వెళ్ళి మనం తల్లులు చంపేసాం అనుకోండి, తల్లులతో పాటుగా ఏం చచ్చిపోతాయి? గుడ్లు కూడా చచ్చిపోతాయి. అందుకని ఆ సమయంలో గవర్నమెంట్ వారు ఏం చేస్తుంటారండి? సముద్రంలో మత్స్య సంపద పెరగాలి అంటే ఈ 2 నెలలు మీరు ఏం చేయకూడదు? వేటకి వెళ్ళకూడదు. ఇలాంటి పద్ధతినే దేవుడు ఇశ్రాయేలుకి ఆనాడే. ఇప్పుడు చూడండి, ఎరువులు వేసి తెగ పండించేస్తున్నాం మనం, ఎరువులు వేసి తెగ కాయించేస్తున్నాం మనం. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎరువులు వేసి పండినంత కాలం బాగా పండుతుంది. తర్వాత ఏమైపోతుందో తెలుసా? సారం లేని భూములుగా ఏమైపోతాయండి? అయిపోతాయి. ఇంకా పనికిరావు, కెమికలైజ్డ్ అయిపోతాయి. ఈరోజు మనం తినేటువంటి ప్రతి ఆహారం కూడా ఏమైందండి? ప్రతి ఆహారం కల్తీయే. ఎందుకు మనం ఇంత తొందరగా గుండెపోట్లు వచ్చేస్తున్నాయి, ఇంత తొందరగా రోగాలు వచ్చేస్తున్నాయి, ఇంత తొందరగా ముసలోళ్ళు అయిపోతున్నారు, ఇంత తొందరగా ఆయుష్ తీరిపోతుంది, ఇంత తొందరగా చచ్చిపోతున్నారు. రకరకాలైన రోగాలు, క్యాన్సర్ చూడండి, ఏంటండి ఆ బీపీ చూడండి, హార్ట్ ప్రాబ్లం చూడండి, కిడ్నీ ప్రాబ్లం చూడండి, ఇవన్నీ దేని గురించి వస్తున్నాయండి? తినేటువంటి ఆహారం. 3 కల్తీ. 1 గాలి కలుషితం, 2 నీరు కలుషితం, 3వది ఆహారము కలుషితం. ఈ 3 వలన ఈరోజు మానవుడు చాలా త్వరగానే చచ్చిపోతున్నాడు. అంటే ఎందుకు చచ్చిపోతానంటే మనిషి తన స్వార్థం కోసం ఎక్కువ దిగుబడి కావాలి, కావలసినంత సంపాదించుకోవడం తప్పు లేదు, కానీ కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించాలని అనుకోవడం మాత్రము తప్పు. అది దేవుడు వద్దంటున్నాడు. 6 సంవత్సరాలు మీకు కావలసినంత పంట నేను ఇస్తాను. మరి 6వ సంవత్సరం తినడానికి కూడా పంట కావాలి కదా? అంటే 6వ సంవత్సరం తినడానికి పంట కావాలి, అది ఇస్తాను. 7వ సంవత్సరం మీరు పండించరు కాబట్టి దాని పంట కూడా నేను ఏం చేయాలి? 7వ సంవత్సరం 6వ సంవత్సరాన్ని మీకు ఇవ్వాలి. 7వ సంవత్సరం పంట అయినప్పుడు 8వ సంవత్సరంలో తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అంటే 8వ సంవత్సరానికి సంబంధించింది కూడా నేను ఎప్పుడు ఇస్తాను? మరలా 6వ సంవత్సరంలో ఇస్తాను. అంటే మీరు మహావిశ్రాంతి కాలంలో, విశ్రాంతి సంవత్సరంలో మీరు ఆచరిస్తే మీకు కావలసినటువంటి పంటను నేను ఏం చేస్తాను? ముందుగానే. దేవుని యొక్క నియమం ఇది. నిజమే ప్రేమైన వాళ్ళరా, మీ పొలాలు కానివ్వండి, మీ భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సంవత్సరమే, ఒక 7 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి దానికి ఏం చేయాలండి? గ్యాప్ ఇవ్వాలి. నేలను అలా వదిలేయాలి. వదిలేస్తే ఆకాశం, వర్షము, మంచు, ఏంటి గాలులు, వీటన్నిటి వలన అందులో పుట్టినటువంటి ఆ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా మరలా తిరిగి అవి సారంగా మారి ఆ నేలను సారవంతమైనటువంటి నేలగా దాన్ని ఏం చేస్తాయండి? మార్చుతాయి. ఆ 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం అవసరమైతే ఇంకా మరికొన్ని ఎరువులై ఆ ఇంతకీ వదిలేసినటువంటి పొలాలు ఉన్నాయి అనుకోండి, వదిలేసిన పొలాలు కాబట్టి మొలకలు రావనుకుందాం. మరి చెట్లకి ఏమొస్తాయి? వాటి కాలంలో, మామిడికాయల కాలంలో మామిడికాయలు వచ్చేస్తాయి, జాంపళ్ళ కాలంలో జాంపళ్ళు వచ్చేస్తాయి, నేరేడు పళ్ళ కాలంలో నేరేడు పళ్ళు వచ్చేస్తాయి. ఏ కాలంలో ఏవి రావాలో అవి వచ్చేస్తాయి. మరి వాటిని ఎవరు తింటారు? మీరు కోసుకొనకూడదు. ఇదిగో పరదేశులు ఉంటారు కదా, బీదవారు ఉంటారు కదా, ఇదిగో అన్యజనులు ఉంటారు కదా, వాళ్ళు దానిని ఏం చేయొచ్చు? తినొచ్చు. మీరు కోయకండి, మీ పొలాలను మీరు కాపాడుకోండి, తప్పులేదు. మీ మొక్కలను, మీ చెట్లను మీరు కాపాడుకోండి. కానీ ఆ భూమిగా ఆ పండినటువంటివి అయితే నేలను పడి విత్తనాలుగా ఈ మరలా మొక్కలు రావాలి. లేదా పరదేశులైన వారు, అనాథలైన వారు, బీదలైన వారు వాటిని తినాలి. ఇది నా నియమము అంటున్నాడు. చూడండి 4వ వచనం. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరంగా ఉండవని, అందులో నీ చేనును విత్తకూడదు, నీ వృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షమును ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. నువ్వు పొలాన్ని సేద్యం చేయకపోతే పొలంలో కాసిన నీవేలా అవుతాయి? మొక్కలను సేద్యం చేయకపోతే, మొక్కలను శుద్ధిపరచకపోతే మొక్కలకు కాసిన నీవేలా అవుతాయి? అందుకే ఆ సంవత్సరం దాన్ని ఏం చేయాలి? విశ్రాంతి దినముగా దాన్ని వదిలేయాలి. అది నీకును, నీ దాసునికి, నీ దాసికిని, నీ జీతకానికి, నీతో నివసించే పరదేశికిని అది ఏమైపోవాలి? ఆహారం అవ్వాలి. నీతో నివసించేటువంటి వీరందరికీ కూడా, అంటే ఆ విశ్రాంతి సంవత్సరం సస్యం ఏదైతే ఉందో నీకును, నీ దాసునికి, నీ దాసికిని, నీ జీతకానికి, నీతో నివసించే పరదేశికిని అది ఆహారంగా ఉంటుంది. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు కూడా మేతగా ఉంటుంది. అంటే ఓరకనే జంతువులు వెళ్ళి, పశువులు వెళ్ళి దాన్ని ఏం చేయాలి?
తినాలి. అలా వీటికి ఆరోగ్యం ఉంటుంది, నీ పొలానికి కూడా ఏముంటుంది, ఆరోగ్యం ఉంటుంది. పంట పండించినంత కాలము ఆవులు మేకలు వెళ్ళడానికి ఉండదు. ఆ వెళ్ళే అనుకోండి, పేడేసే అనుకోండి, ఆ నేలంతా కూడా ఏమవుతుంది, సారవంతమైనటువంటి నేలగా మారుతుంది. అందుకని 7వ సంవత్సరంలో దాన్ని విడిచిపెట్టమన్నాడు. తర్వాత మరియు 7 విశ్రాంతి సంవత్సరములు అనగా 7 ఏండ్లు గల సంవత్సరము లెక్కించవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలములు 49 సంవత్సరాలు అవుతాయి. అంతే కదండి. ఒక్కొక్క విశ్రాంతి సంవత్సరము, విశ్రాంతి కాలము 7 సంవత్సరాలు. 7 7 7 × 7 49 సంవత్సరాలు. ఈ 49 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా కూడా శృంగనాదం. అంటే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాడు. ఇదిగో ఈ టైంలో ఇది విశ్రాంతి సంవత్సరం కాబట్టి మీరందరూ కూడా మీ దేశమంతా కూడా ఏం చేయాలి, శృంగధ్వనుల పండుగను మీరు చెయ్యాలి అని అక్కడ చెబుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరం మీకు సునాద కాలము, అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధపరచని ఫలవృక్షముల పండ్లను మీరు ఏరుకొనకూడదు. అది ఏ కాలము, సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు అంటే మీరు చేయకూడదు, మీరేమి శుద్ధి చేయకూడదు. కానీ ఒకవేళ ఏమైనా తెచ్చుకొని తిందామంటే తినండి. తినడానికి దాచుకోవడానికి అమ్ముకోవడానికి కాదు, తినడానికి మాత్రమే. అంతే తప్ప దాచుకోవడానికి అమ్ముకోవడానికి కాదు. గమనించాలి. ఇలా దేవుడు అనేకమైనటువంటి నియమ నిబంధనలను ప్రేమైన వారలారా పెడుతూ ఉన్నాడు. అలాగనే ఇంకొంచెం కిందకు వస్తే సహోదరుల విషయంలో కొన్ని కట్టడలను, కొన్ని న్యాయ విధులను, కొన్ని పద్ధతులను చెబుతూ ఉన్నాడండి. ఎవరైనా పరదేశం ఒకవేళ మీ ఊరు వస్తే వినాలి. ఎవరైనా పరదేశులు మీ ఊరు వస్తే, ఎవరైనా దేశం కాని వాళ్ళు మీ దేశం వస్తే, లేదా మీ ప్రాంతం వస్తే, మీ గ్రామానికి వస్తే వారిని నువ్వేం చేయకూడదు, బాధ పెట్టకూడదు. దానిని మన వాళ్ళు ఏమన్నారండి, మన భారతదేశంలో అతిథి దేవో భవ అంటే అతిథులు దేవుళ్ళతో సమానము అన్నారు. వాక్యం సెలవిస్తుంది పరదేశులను ఎవరు కూడా ఏం చేయకూడదు, బాధింపకూడదు. వారు నీ వలన ఏమవ్వాలి, బ్రతకవలను. వారు నీ వలన ఏమవ్వాలి, బ్రతకాలి. నీ దగ్గరకు వచ్చారంటే నువ్వు వారికి సహాయం చేయాలి. అలాగే కిందకు వచ్చేసరికి ఇద్దరు సహోదరుల గురించి చెబుతున్నాడు. నీ సహోదరుడు ఒకవేళ ఇబ్బందిలో ఉంటే వాడు నీ దగ్గరకు వస్తే నీ సహోదరుడు నీ వలన ఏమవ్వాలి, బ్రతకాలి. వడ్డీకి ఇచ్చినోడ్లా వాడికి నువ్వేమివ్వకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు, వాడిని బాధ పెట్టకూడదు. నీ సహోదరుడికి నువ్వు ఉచితంగా ఇచ్చి అంటే అసలు ఇవ్వు, మళ్ళీ నీ సహోదరుడు నీకు తీర్చేలా, కానీ వాడికి వడ్డీకి మాత్రం నువ్వు ఇవ్వకూడదు. నీ వలన నీ సహోదరుడు ఏమవ్వాలి, బ్రతకాలి. అలా కొన్ని నియమ నిబంధనలను ఇక్కడ ప్రేమైన వారిని పెడుతూ ఉన్నాడు. అలాగే భూమిని అమ్మారనుకోండి, 1 సంవత్సరం లోపల మరలా దాన్ని నువ్వు కొనేసుకోవచ్చు, నీకు అధికారం ఉంటుంది. 1 సంవత్సరం దాటింది అనుకోండి, ఇక ఆ భూమి మీద నీకు ఎటువంటి అధికారము లేదు. ఒక ఇంటిని నువ్వు అమ్మేవనుకోండి, 365 రోజుల లోపల నువ్వేం చేయాలి, దాన్ని కొనేసుకోవాలి తిరిగి. లేదనుకోండి 1 సంవత్సరం దాటిన తర్వాత ఆ ఇల్లు ఎప్పటికీ కూడా నీది ఇంకా కాదు. అలాంటి నియమాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు కంటిన్యూగా ఒక ఇంట్లో అద్దుకున్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు కంటిన్యూగా అద్దుకున్నాం అనుకోండి, 11వ సంవత్సరం ఇల్లు మాదే అని ఇచ్చు నువ్వు. అందుకే అగ్రిమెంట్ రాసే వాళ్ళు ఏం చేస్తారో చాలా తెలివైన వాళ్ళు, మ్యాక్సిమం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బీభత్సంగా రాస్తే 9 సంవత్సరాలకు మించి అగ్రిమెంట్ రాయరు. ఎందుకు రాశారనుకోండి 10వ సంవత్సరం కూడా అయిపోయింది అనుకోండి, 11వ సంవత్సరం ఇల్లు ఎవరిది, ఇల్లు మాదే అని కేసుకి వెళ్తే ఈ 10 సంవత్సరాల యొక్క రెంట్, అద్దె ఇవన్నీ కూడా వాళ్ళు చూపించిన తర్వాత రూల్ ప్రకారం ఈ 10వ సంవత్సరం తర్వాత ఇల్లు అద్దుకున్న వాళ్ళే. అందుకే మన భారతదేశంలో కూడా నియమం ఉంది, కానీ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నియమాలను మోడిఫై చేసుకుని మనం రాసుకున్నాం. గమనించాలి. అప్పుడే దేవుడు చెప్పాడు 1 సంవత్సరం లోపులోనే. అలాగే నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతని సమీప బంధువుడు విడిపించవచ్చిన యెడల సహోదరుడు అమ్మిన దానిని విడిపించవచ్చును. ఏది, నయోమి రూతు విషయంలో జరిగినటువంటి సందర్భాలు ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు. ఆ నియమాలు భవిష్యత్ కాలంలో వాటిని గురించి కూడా మనం మరలా నేర్చుకుందాం. తర్వాత ఇల్లు అమ్మిన వాని గురించినటువంటి నియమాలు పెట్టాడు. తర్వాత పట్టణములను గూర్చి, ఇండ్లను గూర్చి, భూములను గూర్చి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కొనుక్కోవాలి. తర్వాత ప్రతిదాన్ని కూడా నీ సహోదరుడికి వడ్డీకి ఇవ్వకూడదు. ఒకవేళ వాడు కష్టాల్లో ఉంటే సహాయం చేస్తే వాడికి వడ్డీకి ఇవ్వకుండా వాడిని నువ్వు ఆదుకోవాలి. ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, ఆ ఇశ్రాయేలుకు ఒక పద్ధతిగా, న్యాయ విధిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో 41వ వచనం చూద్దాం. 41వ వచనం, అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఎలా అనగా
వారు నాకే దాసులై ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉండే వారిని రప్పించి ఇతని దాసులు అమ్మినట్లుగా వారు నువ్వు. ఎవరైనా తనను తాను నీకు అమ్మేసుకున్నాడు అనుకుందాం. ఏమనుకున్నాడు? ఎవరైనా తనను తాను నీకేం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. నియామక కాలం తర్వాత నువ్వు వాడిని ఏం చేయాలి? వదిలేయాలి. వాడిని నేను కొనుక్కున్నాను కదా, నేను డబ్బు ఇచ్చాను కదా, నువ్వేం చేయకూడదు, వాడిని ఆటంక పెట్టకూడదు. ఎందుకంటే ఐగుప్తు దేశంలోను కూడా మీరు అమ్మబడిన వాళ్ళే. ఐగుప్తు దేశంలో కూడా ఒకప్పుడు మీరు దాసులుగా ఉన్నారే. కానీ ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని ఊరకనే నేను ఏం చేశాను? విడిపించి తీసుకొచ్చాను. కాబట్టి మీరు కూడా మీ సహోదరులను ఎలా తీసుకొని రావాలి? ఊరకనే వదిలేయాలి వాళ్ళని. ఎందుకంటే నేను ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని విడిపించాను కదా, నేను ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించినప్పుడు ఏ వెల కూడా మీరు ఇవ్వలేదు కదా. అలాగనే మీ సహోదరుడు, తనకు తాను అమ్ముకునేటువంటి మీ సహోదరుడు కూడా మీ సన్నిధిలోంచి, మీ దగ్గర నుంచి అలాగనే ఏం చేయబడతాడు? విడిపించబడతాడు. చూడండి ఎలాంటి మంచి నియమాలు పెట్టాడు. ఇవన్నీ కూడా ఏంటి, మన భారతీయ రాజ్యాంగంలో శిక్షా స్మృతులు ఇలాంటివి ఉన్నాయో లేదో కూడా మనకి తెలియదు. కనీసం ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయో లేదో కూడా మనకి తెలియదండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఒకవేళ చదువు ఉంటే పూర్తిగా రాజ్యాంగాన్ని మనకు అర్థమై ఉండేది ఏంటి. కానీ ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రంలో ముందుగానే దేవుడు ఏం చేస్తానండి, వీటన్నిటిని కూడా ముందుగానే రాయిస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, నెక్స్ట్ అధ్యాయానికి వెళ్ళిపోతాం. ఈ అధ్యాయం అంతా అవే ఉంటాయి. నెక్స్ట్ అధ్యాయానికి వెళితే దేవుడిని ఆరాధించే విషయంలోనూ కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఇక్కడ రూపమునైనను ఏం చేయకూడదట? దేని రూపమునకైనా మీరు సాగిలపడకూడదు, పూజింపకూడదు, నమస్కరించకూడదు. ఏంటి? నీ దేవుడైన యెహోవాను మీరు ఏం చేయాలి? సన్మానించాలి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములు మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ నామమును సన్మానింపవలను, నేను యెహోవాను. అంటే రెండు విషయాలు చెప్తున్నాడు. ఎందుకు విగ్రహాల గురించి చెప్తున్నాడు? కారణం ఏంటంటే ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలులు ఏ ఆరాధన చేశారు? విగ్రహారాధన. అక్కడ ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి ఐగుప్తుల విగ్రహాలకు వాళ్ళు మొక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఒకవేళ మీరు కూడా వారి మనసు కలిగి ఒకప్పుడు మీరు చేసినటువంటిది, మీ పితరులు కూడా, అబ్రహాము సంతానం మీ పితరులు కూడా ఏం చేశారు? నది అద్దరిని వారు విగ్రహాలను ఏం చేశారు? ఆరాధించారు. మీరు హెబ్రీలుగా ఉన్నప్పుడు విగ్రహాలను ఆరాధించారు. ఆ మనసు మరలా మీకు వస్తుందేమో. అందుకే మీరేం చేయకూడదు? ఏ రూపములైనను, ఏదో ఒక రూపమున చెక్కబడిన రాతిని మీ దేశంలో ఏం చేయకూడదు అంటే ఏ విగ్రహము. చాలామంది యేసుక్రీస్తు ఫోటోలను పెట్టుకుంటాం. మనం ఏమని పెట్టుకుంటాం? అమ్మ మేము క్రైస్తవులని చెప్పడానికి సింబాలిక్గా వాడండి తప్ప అది యేసుక్రీస్తు వారి ఫోటో మాత్రము కాదు. మర్చిపోకండి. దాన్ని పూజించడం, దాన్ని ఆరాధించడం, దానికి ప్రార్థించడం లాంటివి ఏవి కూడా చేయకండి. ఎందుకంటే ఏ రూపమునైనను దేవుని ఏం చేయకూడదు? పూజించకూడదు. ఆయన ఆత్మీయ అయినటువంటి దేవుడు. ఆత్మకు రూపం ఏంటి చెప్పండి? ఆత్మీయ అయినటువంటి దేవునికి రూపం ఎలా ఉంటే చెప్పండి? కాబట్టి యేసుక్రీస్తు వారి విషయంలో కానీ, యెహోవా విషయంలో కానీ ఆయన చెప్పినటువంటి నియమాలవే. ఇదిగో ఏ రూపమైన ఆకాశమందు ఉన్నటువంటి వాటి విషయంలో కానీ, భూమి మీద ఉన్నటువంటి వాటి విషయంలో కానీ, సముద్రంలో ఉన్న వాటి రూపమును కానీ, భూమి కింద ఉన్నటువంటి వాటి రూపంలో కానీ ఏ రూపమునైనను నన్ను ఏం చేయకూడదు? మీరు పూజింపకూడదు, ఆరాధించకూడదు, వాటికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ముఖ్యంగా రాతి విగ్రహాలకు మీరు సాష్టాంగ పడకూడదు అన్నాడు. రాతితో చేయబడిన ఏ విగ్రహమునకైనను. ప్రేమైన వాళ్ళరా, అట్లా దేవుడు తన నియమాన్ని గూర్చి ఇశ్రాయేలులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చెబుతూ అంటున్నాడు, మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను మీరు మీరకుండా జాగ్రత్తగా అనుసరిస్తే ఏ శత్రువు కూడా మీ మీదకి రాడు, ఏ తెగులు కూడా మీ మీదకి. ఎన్ని ఆశీర్వాదాలండి! చిన్న నిబంధనలు, పెద్ద ఆశీర్వాదాలు ఇశ్రాయేలుకి, అంతే కదండి? చిన్న నిబంధనలు, పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఏంటి? ఇవన్నీ ఇశ్రాయేలులకు ఒక పద్ధతిని నేర్పించడానికి, ఇశ్రాయేలులకు ఒక సిస్టమ్ నేర్పించడానికి దేవుడు ప్రవేశపెట్టినటువంటి విధులుగా మనము చూడాలి. ప్రియమైన వారలారా, ఇదిగో మీరు నా కట్టడలను అనుసరిస్తే మీ శత్రువుల్లో మీరు 5 ఉంటే 100 మందిని తరుముతారు. మీరు 100 మంది ఉంటే 10,000 మందిని తరుముతారు. నిజమే, నిజంగానే జరిగింది. ఏంటి? సౌలు కాలంలో కానివ్వండి, దావీదు కాలంలో కానివ్వండి, సొలొమోను కాలంలో కానివ్వండి, చాలా తక్కువ మంది ఎక్కువ మందిని ఏం చేశారండి? తరిమి కొట్టారు, రాజ్యాలను జయించారు. చాలా తక్కువ మంది అనేకమైనటువంటి రాజ్యాలను తరిమారు. దేవునికి ఒకరోజు దావీదు మీద కోపం వచ్చింది. దేవుడే ప్రేరేపించాడని రాయబడింది. ఒక చోట సాతానుడు ప్రేరేపించాడు అని రాయబడింది. అంటే దేవుడే సాతాను చేత ప్రేరేపించమని చెప్పుకుంటాడు అప్పుడు, అంతే కదండి? దేవునికి తెలియకుండా ఉంది. దావీదు అనుకుంటాడు, ఒరే ఒకసారి మన సైన్యం ఎంత ఉందో ఒకసారి లెక్క పెట్టరండి రా అన్నాడు. యోబు సైన్యాధిపతి కోపం వచ్చి, నా ఏలునివాడు ఎంత బుద్ధి తక్కువ మా ఆలోచన నీకెందుకు వచ్చింది అన్నాడు. ఏమన్నాడు? నేనేం చెప్తున్నాను చెయ్యి నోరు మూసుకో అన్నాడు. అంతే. పోయాడు,
పోయి మొత్తం అందరూ లెక్క చెప్పుకొని తీసుకొని వచ్చాడు. దేవుని కోపం వచ్చింది. అంటే ఇన్నాళ్ళు నీ సైన్యం బట్టే నువ్వు గెలుస్తున్నావని అనుకున్నావా? ఇన్ని రోజులు నా అధికారం నా బలమును బట్టి నేను గెలుస్తున్నాను అనుకుంటున్నావా? నేను ఆజ్ఞాపించాను కదా, 5గురు 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారని. మాట మర్చిపోయావా? నీ సైన్యం ఎంత ఉందో. ఒకనొక దినాన 200 మంది వెళ్ళి సైన్యాన్ని చంపేసి వచ్చేసారండి, ఒక రాజ్యాన్ని జయించి వచ్చేసారు. ఒకనొక దినాన 2,000 మంది వెళ్ళి ఒక రాజ్యాన్ని జయించి వచ్చేసారు. అంటే ఎవరి బలం అది? దేవుని శక్తి అది. మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తే ఏ శత్రువు కూడా మీ ఎదుట నిలబడన్న మాట అక్కడ నెరవేరింది. అంతేగాని దావీదా నా సైన్యం ఎంత ఉంది, నా బలం ఎంత ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. తుప్పు పట్టినటువంటి రథాలు నీవి, ఏంటి ముసలైపోయినటువంటి గుర్రాలు నీవి, పనికిరాని డాళ్ళు నీవి, పనికిరాని బాణాలు నీవి. కానీ నువ్వు జయిస్తూ నువ్వు గెలుపొందుతూ వస్తున్నావంటే వాటన్నిటికి గల కారణము దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఎంతకాలం ఉంటుంది ఇది? నీవు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడిచినంత కాలము దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలిపోతారు, నిలవలేరు వారు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి దేవుని యొక్క నిబంధనలు మేరుతాడో, దేవుని యొక్క ఆజ్ఞలు మేరుతాడో, దేవుని యొక్క కట్టడలను మేరుతాడో ప్రియమైన వారలారా, అప్పటి నుంచి ఆ వ్యక్తికి ఏమొస్తాయండి? దేవుని యుద్ధం నుంచి ఎడబాటు వచ్చి కష్టాలు శ్రమలు స్టార్ట్ అవుతాయండి. చాలామంది అనుకుంటారు, అయ్యో దేవుడు మమ్మల్ని శోధించడానికి శ్రమలు వచ్చాయి అనుకుంటారు. 2 రకాలైనటువంటి విషయాలు మీరు ఇక్కడ గమనించాలి. ఒకటి, దేవుడు నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి శ్రమలను తీసుకొని వస్తే, రెండోది నువ్వు దేవునిలోంచి జారిపోయినప్పుడు కూడా నీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఎందుకో తెలుసా? మళ్ళీ నువ్వు దారిలోకి రావాలని. ఇశ్రాయేలులు తప్పు చేసిన ప్రతిసారి కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఏం చేశాడండి? వారిని అన్యజనులకు అప్పగించి ఏం చేసేవాడు? వారిని శిక్షించేవాడు. 20 సంవత్సరాల వారిని అమాలేకుల కింద, అమోనీయుల కింద, మోయాబీల కింద, ప్రతి జనాంగం కింద వారిని తొక్కించి, తర్వాత ఒక రక్షకుడిని పుట్టించి, ఒక నాయకుడిని పుట్టించి, ఒక న్యాయాధిపతిని పుట్టించి వారిని మరలా ఏం చేసేవాడండి? విడిపించేవాడు. అలా వచ్చిన వారు మీ అందరికీ తెలుసు. ఒక సంసోన్ ఉంటాడు అందులో, ఏంటండి. అలాగే ఒక గిద్యోను ఉంటాడు, ఏంటి. అలాగే చాలామంది మనం చూస్తాం ఇక్కడ. ఒక సిప్పోరా, ఎవరండి, స్త్రీలలో కూడా కొంతమంది ఉన్నారు అందులో. వీళ్ళందరూ కూడా నాయకులుగా ఉండి ఇశ్రాయేలుని విడిపించారు. 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళకి న్యాయాధిపతులుగా ఉన్నారు. తప్పు చేసినప్పుడు దేవుడు నిన్ను శిక్షకు అప్పగిస్తాడు. ఇది మర్చిపోకు. ఆయన ఇచ్చిన కట్టడాలను విడిచిపెట్టకూడదు. ఆయన నియమించిన నియామక కాలములను విడిచిపెట్టకూడదు. నీకు దేవుడు 6 దినాలు ఇచ్చాడు. ఒక్క దినమైన దేవుని సన్నిధికి వచ్చి నేను దేవుని ఆరాధిస్తాను, నా చేతులు, నా హృదయం, నా కళ్ళు, అదిగో నా మనసంతా కూడా దేవుని మీద నిలుపుతానని అనుకుంటున్నావా? ప్రార్థన అంటే బద్ధకం కొంతమందికి, దేవుని ఆరాధించడం అంటే బాధ కొంతమందికి, ఏంటి దేవుని సన్నిధికి వెళ్ళడం అంటేనే చిరాకు కొంతమందికి. ఏంటండి, లేచి అలా కూర్చో ఉంటాం, త్వరగా రెడీ అవ్వాలి, త్వరగా వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళి నేను అందరితో పాటుగా దేవుని నామాన్ని స్తుతించాలి. నా చేతులు ఇచ్చాడు దేవుడు, నాకు చేతులు ఇచ్చాడు దేవుని నామాన్ని నేను స్తుతించడానికి, చప్పట్లు కొట్టడానికి. నాకు నోరు ఇచ్చాడు దేవుని నామాన్ని నేను గణపరచడానికి, దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి. నాకు చెవులు ఇచ్చాడు ఆయన మాటలు నేను వినడానికని మనము అనుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు కఠినమైనటువంటి నిబంధనలు పడుతున్నాడు. నువ్వు జారిపోవడానికి కారణం నువ్వే. నువ్వు కిందకి దిగజారిపోవడానికి కారణం నువ్వే. నీకు భక్తి లేకపోవడమే. ఇదిగో దేవుని యొక్క న్యాయ విధులను కట్టడలను ప్రియమైన వారలారా మీరు విడిచిపెట్టడమే. యాలయనగా మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన నేను ఏం చేస్తాను? స్థాపించెదను. మీరు చాలా కాలము నిలవై ఉన్న పాతకెళ్ళిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలే ఉంటుంది. పాత ధాన్యం అంటే విస్తారమైనటువంటి పంట మీకు ఇస్తాను, అది ఎంత తిన్నా సరే అది మీకు తరగదు. పాత బియ్యం అంటే ఎక్కువ రేటు ఉంటాయి, కొత్త బియ్యం ఎక్కువ రేటు ఉంటాయా? ఎందుకు? దాని టేస్ట్ ఎక్కువ ఉంటుంది, రుచి ఎక్కువ ఉంటుంది. నిల్వ చేస్తే దాని యొక్క క్వాలిటీ పెరుగుద్ది. అందుకని పాత ధాన్యం మీకు తిననిస్తాను నేను. ఏంటి, మీరు కొత్త ధాన్యం వచ్చినా ఇంకా పాత మిగిలే ఉంటుంది. అంటే ఎంత సమృద్ధిగా దేవుడు దీవిస్తానంటున్నాడో చూడండి. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చాడు ప్రియమైన వారలారా ఈ ఆజ్ఞలు, ఈ పద్ధతులు అన్నీ కూడా. ఇంకా మనం కిందికి వెళితే ప్రియమైన వారలారా, కిందికి వెళితే 14వ వచనం, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడల, నా ఆజ్ఞలను అనుసరింపక నా నిబంధన మీరినట్లు నా తీర్పుల విషయమే అసహించుకొని యెడల, నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు, మీ ప్రాణమును ఆయాసపరిచినట్టు జ్వరం వచ్చేస్తుంది. మీకేమొచ్చేస్తుంది? తాపజ్వరం. తాపజ్వరం అంటే మలేరియా, డెంగ్యూ, ఏం జ్వరాలు ఇవి, టైఫాయిడ్, ఇవి వస్తే పోతాయండి. కాలుతూనే ఉంటుంది వాళ్ళంతా. తాపకరమైనటువంటి జ్వరమును, క్షయరోగమును, అంటే దగ్గొచ్చేస్తుంది. క్షయరోగం ఏం చేస్తుంది?
ఊపిరితిత్తుల రోగం అండి ఇది. దగ్గుతూనే ఉంటారు, దగ్గి దగ్గి దగ్గి. క్షయ రోగం అంటే మనం టీబీ అంటాం చూడండి, అది ఏంటది? క్షయవ్యాధి అంటే ఏంటి? టీబీ రోగం. అదే ఏంటి, ఈ రోగం వచ్చేస్తుంది మీకు. తర్వాత మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములైపోతాయి. విత్తనాలు వేసిన సరే మొక్కలు రావు. తర్వాత మీ శత్రువులు వాటి పంటను, ఒకవేళ ఏదైనా పంట మొలిసిందనుకోండి, టెక్నాలజీ ఉపయోగించి మీరు పంటలు బాగా పండించారనుకోండి, మీ శత్రువు వచ్చి దాన్ని ఏం చేస్తాడు అంటే అలా చేస్తాడు కదండి. గిద్యోను ఏం చేస్తున్నాడు? గానుగుల చాటున గోధుమలను దొల్లగొడుతున్నాడు. ఎందుకు? వచ్చి శత్రువులు పంటలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. బాగా పండిన పంటలన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఇశ్రాయేలును దోచేసుకుంటున్నారు. అందుకే సీక్రెట్గా ఏం చేసుకుంటున్నాడు? గోధుమలను ఏం చేసుకుంటున్నాడండి? దొల్లగొట్టుకుంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు దేవుని మాటను అంగీకరించకపోవడం వలన వాళ్ళకి శిక్షలు వచ్చాయి, ఈ పనిష్మెంట్స్ వచ్చాయి. అవన్నీ కూడా లేవి కాండంలో దేవుడు ముందే వ్రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటినే మనం ఏం చేస్తామండి ఈరోజు చదువుకుంటున్నాం. తర్వాత 18వ వచనం, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా మారకపోతే, ఇన్ని శ్రమలు వచ్చిన తర్వాత మీరు మారకపోతే అని అంటున్నాడు చూడండి, నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని ఏం చేస్తాను? ఇంకా మిమ్మల్ని శిక్షిస్తాను. మీరు మారాలని శిక్షిస్తుంది దేనికోసం చెప్పండి? మనం మారాలని. మీరు మారకపోతే ఇంకా శిక్షిస్తాను, ఇంకా వస్తుంది. అప్పుడు మీరు ఏమవ్వాలి? ప్రభువా మేము తప్పు చేస్తాం, మేము మా వలన ఏదో మిస్టేక్ జరిగింది, మమ్మల్ని క్షమించమని దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో బ్రతిములాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన యెడల నేనును మీ పాపములు బట్టి 7 అంతలుగా మిమ్మల్ని ఏం చేస్తాను అంటే, చిన్న చిన్ని చేస్తేనే పెద్ద పెద్ద దీవులు ఇచ్చిన ఆయన మరి అస్తమానం మీరు దారి తప్పిపోతే ఆయన మిమ్మల్ని శిక్షించడా? అస్తమానం మనం మార్గం తప్పిపోతే ఆయన మనల్ని శిక్షించడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు ప్రియమైన వాళ్ళారా. కనుకనే వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి, ఆయన కట్టడలను, ఆయన నియమాలను, ఆయన నిబంధనలను మనం అనుసరించాలి. ఆ రోజు మనకి ఇశ్రాయేలులు ఎవరైతే నిబంధన లేనిటువంటి పరజనులుగా ఉన్నప్పుడు వాళ్ళకి నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, నేనే దేవుడిని తనను తాను పరిచయం చేసుకొని ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి జనాంగంగా తీర్చిదిద్దాడు. ఈరోజు మనల్ని చేయడా? నీవు దేవుని యొక్క ఆజ్ఞలను మేరకుండా క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలను ప్రియమైన వారలారా మీరు చేయకుండా ఉన్నప్పుడు ఏంటి? ఆ కింద వచ్చిన 22వ వచనం చూడండి, మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను, అవి మిమ్మల్ని సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేస్తును. చూడండి, దేవుని మాట వినకపోతే ఏమొచ్చేస్తాయట మనుషుల మధ్యకి? అడవి మృగాలు. అడవి మృగాలు అంటే మృగాలు లాంటి రాజులు కావచ్చు, అంటే ఇతర జనాంగ శత్రువులు కావచ్చు. రెండోది జంతువులు కూడా కావచ్చు, అంతే కదండి. జంతువులు ఏం చేస్తాయి? వచ్చి మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాయి. మీ పిల్లలు ఏం చేస్తాయి? తినేస్తాయి అవి. ఇది చూడండి, ఏంటంటే మనుషులు ఉండాల్సిన చోట జంతువులు ఉంటున్నాయి, జంతువులు ఉండాల్సిన చోట ఎవరు ఉంటున్నారు? అంటే అడవుల్లో కూడా కొట్టేసి అడవులను నరికేసి ఏం చేస్తున్నాం? ఏంటి మన పట్టణాల్లో విస్తరింపజేసుకుంటున్నాం. ఇప్పుడు అడవుల్లో నివసించేవి ఎక్కడున్నాయండి? నిన్న ఒక చిన్న న్యూస్ చూశానండి. పెళ్లి జరుగుతుంటే పెళ్ళిలోకి వచ్చేసిందండి ఒక చిరుతపులి పంజాబ్లోనే. ఎక్కడికి వచ్చేసింది? పెళ్లి లోపలికి వచ్చి చిరుతపులి రూముల్లో తిరుగుతుంది. పరారు ఎందురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జనాలందరూ పరుగు. అంటే ఒక చిరుతపులి మనుషుల మధ్య ఏం చేస్తుందండి? అసలు పెళ్ళికి దానికి రావాల్సిన ఎవడో శుభ్లకి ఇచ్చాడండి దానికి? ఎందుకు వచ్చింది అది? దేవుని యొక్క మాటలను వినకపోతే, దేవుని యొక్క ఆజ్ఞలను అవి మనుషులు వినకపోతే దేవుడు అంటున్నాడు కదా, జంతువులను మీ పట్టణం మీదకి ఏం చేస్తాను? రప్పిస్తాను. అప్పుడు మీకు అర్థమైపోవాలి, అంటే ఈ దేశానికి ప్రాంతానికి ఏదో ప్రమాదం ఉంది. మాట విననటువంటి జనాంగం ఉన్నారేమో. మోకరించి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అప్పుడు మనము, ప్రభువా నేను పాపం చేశాను, ఇదిగో నన్ను క్షమించు అని దేవుని ఎదురు వచ్చేటువంటి 7 అంతల ఆ యొక్క పాపమును, ఆ శిక్షను మనం తప్పించుకోవడానికి ఏం చేయాలండి? 26వ వచనం అంటాడు, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీకు ఆహారమును మరలా ఇద్దరు, మీరు తినుదురు కానీ, అంటే తినడానికి మీకు తిండి కూడా సరిగ్గా 10 మంది కలిపి ఒక పొయ్యి మీద అంటే, అమ్మ ఏం చేద్దాం అక్క, మనందరూ కలిపి కొంచెం వండుకో, నువ్వు గంజి తిను, నువ్వు 4 మెతుకులు తిను, నువ్వు 4 మెతుకులు తిను. ఏం చేస్తారట? పంచుకోదంటారట. అలాంటి తింటే కడుపు నిండుతుందండి? తినను కూడా మీకేముండదు అంటే మీరు కరువులోకి వెళ్ళిపోతారు, పేదరికంలోకి వెళ్ళిపోతారు. ప్రియమైన వారలారా, మీరు ధనవంతులు అవ్వడానికి, సమృద్ధులకు రావడానికి ఏం చేయాలో చెప్పాడు. మీరు జారిపోకుండా ఉండడానికి కూడా ఏం చేయాలో కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. మరి అన్నీ తెలిసినటువంటి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. అన్నీ తెలిసిన మనం ఏం చేయాలండి? దేవునికి
లోబడి మన హృదయాలు లొంగి మనం చేసినటువంటి దోషమును ప్రతిదండను ఏంటి అనుభవించితే మనం ఒప్పుకొని ఎడ్లా 41వ వచనంలో అంటాడు, అనుభవించితే మనం ఒప్పుకొని ఎడ్లా నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధన, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ దేశమును మరలా నేను ఏం చేస్తాను, మీరు ఒప్పుకోవాలి. ప్రభా మేము తప్పు చేశామని మీరు మీ పాపములను మీ అపరాధములను దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు నేను మరలా క్షమించి మిమ్మల్ని ఏం చేస్తాను, నేను సమృద్ధిలోనికి తీసుకుని వెళతాను అని ప్రియమైన వారలారా, ఇదిగో పూర్వము నీ పితరులకు ఆజ్ఞాపించినటువంటి ప్రతి దీవెనను కూడా నేను మీకు దయచేస్తానని సీనాయి పర్వతం దగ్గర మరి మోషేతో దేవుడు సెలవిస్తున్నటువంటి సందర్భాలుగా మనం చూడొచ్చు ప్రియమైన వారలారా. తర్వాత 27వ అధ్యాయం నుంచి నెక్స్ట్ మనము వచ్చే వారంలో మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళదాం. ఇలా లేవియకాండంలో ఎన్నో నియమాలు ఉన్నాయండి, ఇవి మనకు కూడా ఉపయోగపడేటువంటి నియమాలే. అందుకనే కొన్ని వాటిని నేనేం చేస్తున్నాను మీకోసం వివరించుకుంటూ కొన్ని అవసరం లేనటువంటి వాటిని నేను స్కిప్ చేస్తూ తీసుకొని వస్తూ ఉన్నాను. ఇలా మీరు వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ కాలంలో జరిగినవేంటి, ఇజ్రాయేల్ చరిత్రలో జరిగినవేంటి, అలాగే ముందు దేవుడు ఇచ్చినవేంటి, ఈ నియమ నిబంధనలన్నీ కూడా మనం పాటించినప్పుడు పద్ధతి ప్రకారంగా దేవాతి దేవుడు ఉన్నతమైనటువంటి కృపను మనకు చూపిస్తాడు. ప్రభువు మరి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, నా తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇశ్రాయేలులకు లేవీయుల ద్వారా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఇశ్రాయేలులు తండ్రి ఏ విధంగా ఉండాలి, మీ ఆజ్ఞలు మీ కట్టడలను అనుసరించి పరిశుద్ధంగా పవిత్రంగా ఏ విధంగా బ్రతకాలి, బ్రతికితే వారికి మీరిచ్చేటువంటి దీవెనలు ఏంటి, బ్రతకకపోతే ప్రభా ఇదిగో వారు పొందుకునేటువంటి శాపములేంటి, ప్రతి దానిని కూడా తండ్రి మేము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. నేర్చుకున్న ఈ మాటల ప్రభువా మేము విడిచిపెట్టకుండా, జాగ్రత్త పడి నీ నామమును వ్యర్థంగా ఉచ్చరింపకుండా తండ్రి మీ కట్టడలను అనుసరిస్తూ, మీ మాటలను అనుసరిస్తూ, మీ పద్ధతులను అనుసరిస్తూ మేము ముందుకు వెళ్ళేటకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి బిడ్డలకును, అలాగే తండ్రి ప్రత్యక్షంగా ఉండి వింటున్నటువంటి మీ బిడ్డలకును మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి తండ్రి నీ వాక్య సంబంధమైనటువంటి ఆశీర్వాదములను దయచేయండి. ఎవరినో తండ్రి మీ శాసనములను తప్పిపోకుండా, మీ ఆజ్ఞలను విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి జాగ్రత్తలు కలిగి జీవించే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇదిగో చేరువచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకుని లైవ్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే తండ్రి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకోనండి తండ్రి. చెన్నై ప్రాంతం నుండి, అలాగే ప్రభా ఇదిగో విజయవాడ ప్రాంతం నుండి, గుంటూరు ప్రాంతముల నుండి ప్రభా వింటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఈ వాక్యం నూరంతులుగా ఫలింప చేయునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారి పరిపాట్లను దీవించండి. నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.